Hey guys, Nishant here. Welcome back and good morning from Udupi, Karnataka. Podune lesna and walking in Malpe beach, Udupi. Eppudu last time Palolemla chesina beach walk tarvata malli ippude and feels so very nice. Early morning lesi itla aa wave sound mundu walking chestunte feel alage untadi. మార్నింగ్ లేచినప్పుడు మీరు నేచర్కి ఎంత దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తే అంత మంచిది. డే అంతా ఫ్రెష్గా ఉంటుంది. మీరు మౌంటైన్స్ పోతే మౌంటైన్స్లా, లేకపోతే ఇట్లా బీచ్లకు వస్తే బీచ్లలో పొద్దునే లేచి వీటి దగ్గరకు వచ్చారనుకోండి, అసలు మైండ్ అలాగ లెవెల్లో ఆలోచిస్తుంది అండ్ డే అంతా ఫ్రెష్నెస్ అట్లా క్యారీ చేస్తాం. నేను ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అవుతున్నా. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఉడిపిలో స్టే ఆప్షన్స్ వచ్చి ఇట్లా బీచ్ సైడ్, మాల్పే బీచ్ అయితే ఇట్లా బీచ్ సైడ్ స్టే చేయొచ్చు, లేదా ఉడిపి టౌన్లో టెంపుల్ దగ్గర స్టే చేయొచ్చు. బట్ ఇక్కడ బీచ్ సైడ్ స్టే చేస్తే మాత్రం పిచ్చి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అబ్బా. నేను మ్యాక్సిమం ట్రై చేసిన, దొరకలే బడ్జెట్లో. సో ఎంకరేజ్ చేసుకుంటారు, ఇక తప్పలేదు, ఇక వాళ్ళని కూడా ఏమనలేదు. అండ్ దిస్ ఈజ్ అనదర్ సైడ్ ఆఫ్ మాల్పే బీచ్. టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. సో చూస్తున్నారు మొత్తం స్టోన్ ఫార్మేషన్ అండ్ ద బీచ్ అండ్ ద ఓషన్. సో యాక్చువల్గా మాల్పే బీచ్ వాకింగ్ అంత పర్ఫెక్ట్ స్పాట్ ఏం కాదు, బికాజ్ బీచ్ లెంత్ చాలా తక్కువ ఉంది. యూ ఈదర్ ఎండ్ అప్ ఇన్ లూజ్ శాండ్ ఆర్ ఇన్ ద ఓషన్, అట్లా ఉంది కాదు. సో ఎట్లయితే జస్ట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఐ కేమ్ హియర్. రూమ్కి పోదాం, రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయిపోయి లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఉడిపి. చలో ఫ్రెష్ అండ్ అప్. ఎంతసేపు కొంచెం హెయిర్ ప్యాచ్తోని బైక్ రైడ్ కష్టమే. బైక్ కార్ ఈజ్ ఫైన్, ఎందుకంటే మొన్న వాల్పరాయి పోయినాం కదా, కార్లోనే ఏం అనిపించలే. బట్ బైక్ రైడ్ అంటే కొంచెం కష్టమే. ఎంత మంచిగా సెట్టింగ్ చేస్తున్నా అయినా కానీ ఉండలేదు. మొత్తం హెల్మెట్ పెట్టడం, తీయడము, స్వెట్, అసలు హెవీ విండ్ బ్లాస్ట్ వస్తే అయితేనే లేదు. పిచ్చి పిచ్చిగా వీడియోలలో కూడా క్యాప్చర్ అయి ఉంటుంది కదా. సో అది పరిస్థితి. చలో లెట్స్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. దారిలో ఏమైనా బ్రేక్ఫాస్ట్ దొరికితే తినేసి ఫస్ట్ ఇక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్ అని ఉంటుంది. సో ఐలాండ్ పోవాలంటే బోట్లోనే పోవాలా. సో ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని విల్ గో టు సెయింట్ మేరీస్ ఐలాండ్. సో ఇదే నేను స్టే చేస్తున్న హోమ్ స్టే. ఎంత లంక అంత ఉంది బై ఇల్లు. ఇంత పెద్ద ఇంట్లో నేను ఉండే రూము, బాత్రూమ్ అంత ఉంది. దట్స్ ఓకే, నాకు అలవాటే ఇట్లాంటి చిన్న రూమ్లు. సో ఇదంతా మాల్పే ఏరియా అండ్ ఇల్లులు మాత్రం చక్కాస్ ఉన్నాయి బై. ఒక్కొక్కటి 1/2 ఎకర్ 1 ఎకర్, ఎంత లావిష్గా కట్టుకున్నారు అంటే అంత లావిష్గా కట్టుకున్నారు. ఇక్కడ మనకి పెద్ద బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ లేవు మాల్పే ఏరియాలో. యూజువల్లీ ఉడుపి ఈజ్ నోన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ కదా, కానీ ఇక్కడ మాల్పే ఏరియాలో లేవు. ఉడుపి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ ఏమైనా కావాలి పర్ఫెక్ట్ అనుకుంటే అటు పోవాలా, కానీ నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఆ బోటింగ్, సెయింట్ మేరీస్ ఐలాండ్ బోటింగ్ ఫస్ట్ అవర్లోనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బికాజ్ ఎండ పైకి వస్తున్నా కొద్దీ సుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఐలాండ్స్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం ఎండ అయ్యే లోపల ఫినిష్ చేసుకుంటే బెటర్ అనేసి ఉడిపి పోతలేను. ఇక దారిలో ఏది కనిపిస్తుంది తినేయడమే. ఓకే, బీచ్ సైడ్ ఏదో చిన్న స్టాల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన. మసాలా దోశ అండ్ ఆరెంజ్ జ్యూస్. టేస్ట్ వాజ్ గుడ్. యాక్చువల్లీ సెయింట్ మేరీస్ ఐలాండ్కి పోవాలంటే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఆపరేటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం పోయేది గవర్నమెంట్ ఆపరేటెడ్ ప్లేస్కి. సో ఈ ప్రైవేట్ వాళ్ళకి తెలుసు కదా ఇక ఏమేమో స్కామ్లు ఉంటాయి అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ స్కామ్డ్. సో ఇది మాల్పే బీచ్ డ్రైవ్ వే అనుకోండి. సో బీచ్ పక్కనే మంచి ఇట్లా రోడ్ కంటిన్యూ అవుతుంది. టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. అంటే నాకు ఇప్పుడు నేను ఏదైతే షేడ్స్ పెట్టుకున్నానో కొంచెం బ్రౌన్ టింట్ ఉంటుంది, కొంచెం కంప్లీట్ బ్రౌన్ టింట్. అది ఇట్ యాక్ట్స్ లైక్ ఎన్డీ ఫిల్టర్. మనం కెమెరాస్లో, డ్రోన్స్లో వాడతాం కదా, ఎన్డీ ఫిల్టర్స్ అటాచ్మెంట్ చేస్తాం కదా. నా కళ్ళకి ఇది ఒక ఎన్డీ ఫిల్టర్
ఇక నాకు సీన్ అంతా అలాగే అనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ఇన్ ద కెమెరా. పొద్దున మొత్తం ఇదంతా వాకింగ్ చేసిన ఈ మూల నుంచి ఆ మూల వరకు మస్తు అనిపించింది. ఓకే, టికెట్ కౌంటర్కి అయితే వచ్చిన సెయింట్ మేరీస్ ఐలాండ్కి బోటింగ్ టికెట్కి. పెద్ద పంగా ఏంటంటే 30 మంది నిండుతోనే ఆ బోటు కదులుతుందంట. ఇప్పుడు జస్ట్ 4 ఎంట్రీసే అయినాయి. సో ఫోన్ నెంబర్ తీసుకున్నారు, కాల్ చేస్తారంట 30కి దగ్గరకు వస్తే. సో అప్పుడు కాల్ చేసినప్పుడు పోయి అప్పుడు టికెట్ కొనాలి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నెంబర్ ఎంట్రీ అంతే. సో అది నిండే లోపల టికెట్ కౌంటర్ పక్కనే మాల్పే సీ వాక్ అని ఉంటుంది. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో ఈ సీ వాక్లో అట్లా ముందుకు వెళ్ళి చూద్దాం, ఇంతలో ఏమన్నా ఫీలింగ్ అవుతుందేమో చూద్దాం. నార్మల్ బోటింగ్ అంటే లైట్ తీసుకుంటుండే కానీ సెయింట్ మేరీస్ ఐలాండ్ వచ్చి మస్ట్ విజిట్ ఇన్ ఉడిపి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నా. సో అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నా తప్పదు. ఈ సీ వాక్ చాలా పెద్దది, ఎండాక అయితలేదు భయ. ఇంత పొద్దున్నే వచ్చినా కూడా అసలు సుఖాలు చూపిస్తుంది. అసలు ఈడ చెట్టు కూడా లేదు, ఏదో ఒక్క చెట్టు. ఈ చెట్టుని ఈడ చూసుకొని గమ్మున కూర్చున్నా. ఈడ ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది. సో ఇది ఎండ్ ఆఫ్ మాల్పే సీ వాక్. అండ్ ముంగడ పోతే మొత్తం రాక్సే ఉన్నాయి. ఇప్పుడు ఆడదాకా పోయే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు, ఈ ఎండాకి అసలు అయితలేదు నాతో. కానీ బాగుంది, ప్లేస్ ఈజ్ వెరీ నైస్. అండ్ ఈ బోట్స్ చూస్తున్నారు కదా, షిప్పింగ్ బోట్స్, ఇవన్నీ డీప్ సీలోకి వెళ్ళి వస్తున్నాయి. ఈ సీ వాక్కి మేబీ ఈవినింగ్ వస్తే బెటర్ ఏమో. మార్నింగ్ అసలు ఎండ సుక్కలు చూపిస్తుంది. కానీ ప్లేస్ అయితే వర్త్ ఇట్. యూ హ్యావ్ టు కమ్ హియర్ ఇఫ్ యూ విజిట్ ఉడిపి. గవర్నమెంట్ కూడా ఈ పెద్ద బోట్స్ పెట్టే బదులు చిన్న బోట్స్ పెడితే అయిపోతుంది కదా, జర ఫాస్ట్ ఫీలింగ్ అవుతుంది. అది అంతా నిండేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు, మస్తు టైం వేస్ట్ అవుతుంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ టు కవర్ ఇన్ ఉడిపి. నేనేమో ఈరోజు ఒక్కరోజే పెట్టుకున్నా ఉడిపి, ఏమవుతుందో చూడాలి. అండ్ ఇంకోటి, మధ్యాహ్నం పూట అయితే తిరగలేము, ఎక్స్ప్లోరింగ్ హైలీ ఇంపాసిబుల్. అస్సలు ఇంత వింటర్ మంత్స్లో కూడా ఇంత ఘోరమైన ఎండ, హ్యూమిడిటీ. నేనైతే కాన్స్టెంట్గా సిట్రస్ ఏదో ఒకటి తీసుకుంటున్నా, లైక్ ఆరెంజ్ జ్యూస్, మోసంబి, లెమన్, జస్ట్ టు కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకైతే ఈ సిస్టమ్ నచ్చలేదు. లైక్ వస్తేనే పోవాలి, 30 మంది నిండితేనే పోవాలనేది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా సగం మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు నెంబర్ వచ్చి జస్ట్ 2 persons ఉన్నారు. అది 30 ఎప్పుడు కావాలి ఏం కదా. సో నేనైతే క్యాన్సిల్ అయితే చేయలేదు. బట్ ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ నుంచి ఒక 8 kilometers మీద డెల్టా పాయింట్ అని ఉంది. సో అది కవర్ చేద్దాం. ఇంతలా ఫోన్ వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. అందరూ ఉడిపికి వచ్చేది ఏంది, ఉన్న టైంలో మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తారు. ఈడ చూస్తే వీడు ఇట్లా ఉత్తా గంటలు కూర్చోబెడితే ఎట్లా. ఇంకా దానికి ఆనుకొని ఆ మాల్పే సీ వాక్ ఉంది కాబట్టి ఓకే, లేకపోతే ఆ మాత్రం కూడా ఉండరు. ఇలా మనం డెల్టా పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ డెల్టా అంటే తెలుసు కదా, యా, ఇట్ సైడ్ ఉన్న రివర్, ఇట్ సైడ్ ఉన్న సముద్రంలో కలుస్తుంది. దట్ మీటింగ్ పాయింట్ ఈస్ డెల్టా పాయింట్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం దగ్గరికి. ఎంత బ్యూటిఫుల్ హోమ్స్ ఉన్నాయి భయ్యా ఇక్కడ. అసలు బాబా ప్యూర్ నేచర్ లో బతుకుతున్నారు వీళ్ళు. లుక్ ఎట్ దిస్ రోడ్. ఏ పని ఉందా, గివింగ్ యూ దట్ లిటిల్ బిట్ ఆఫ్ కోనసీమ వైబ్. వస్తుంది అసలు ఈ రోడ్, ఈ విలేజ్ ఖతర్నాక్ ఉంది. డెల్టా పాయింట్కి వచ్చాం. బండి ఇక్కడనే పెట్టి ఈ నేరో వేలా వాకింగ్ చేసుకుంటూ పోవాలి. కొంచెం లోపలికి పక్కనే ఉంది, పెద్ద లోపలికి ఏం లేదు. వీడికి వచ్చి బండి పార్క్ చేయగానే బోటింగ్ కూడా ఫోన్ చేసేయండి, సార్ టికెట్స్ ఓపెన్ అని చెప్పి. సరే ఎంత టైం ఉందని అడిగింది. 5 minutes. అరే నేను అంతసేపు వెయిట్ చేసి జస్ట్ 5 minutes నువ్వు టికెట్ కౌంటింగ్ క్లోజ్ చేస్తా, లైట్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి. సో ఇదే డెల్టా పాయింట్ చూస్తారు కదా, రివర్. ఇది కొల్లూరు రివర్ అది అంటారు దీన్ని. సో ఆ రివర్ వచ్చి ఇక్కడ ఓషన్లా కలిసిపోతుంది. అండ్ అందుకే మీకు ఇక్కడ వేవ్స్
కొంచెం ఫెరోషియస్ ఉన్నాయి. ఈ ఎండల ఏడ తిరగాలన్నా భయం అవుతుంది, గట్టి కొడుతుంది భయ ఎండ. అది ఎండనా హ్యూమిడిటీ ఉండడం వల్ల అట్లా అనిపిస్తుందా ఏం అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ ప్లేసెస్ అన్ని ఓపెన్ స్పేస్ అనే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక నేచర్ అంటేనే ఓపెన్ స్పేస్ కదా. సుక్కలు భయ ఎండ. మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది చూడండి, వాటర్ కూడా షేడ్ ఉంది, దీనికి దానికి డిఫరెంట్ షేడ్ ఉంది. అండ్ ఈ రివర్ మొత్తం ఇట్లా అని చెప్పి పోయి ఓషన్లో కలుస్తుంది. సో ఇది డెల్టా పాయింట్. మంచిగా చెట్టు నీడ చూసుకొని కూర్చున్నాయి ఇంటి కింద. బట్ వీ హ్యావ్ టు మూవ్ టు ద న్యూ ప్లేస్ రైట్. ఇంకా 2-3 ప్లేస్లు ఉన్నాయి ఎక్స్ప్లోరేషన్. సో వెళ్ళిపోదాం. కానీ ఈ ప్లేస్కి ఒక బ్యూటీ ఉంది భయ్. అంటే ఇట్స్ నాట్ లైక్ అ మెయిన్ స్ట్రీమ్ ప్లేస్ ఇన్ ఉడిపి. సో జనాలు చాలా తక్కువ మంది వస్తున్నారు బట్ చాలా తక్కువ. సో నిమ్మలంగా పీస్ఫుల్గా ఇట్లా రివర్ సైడ్ బీచ్ సైడ్ స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ రండి ఉడిపిలో. ఇక్కడ హౌసెస్ అయితే దే ఆర్ సో బ్యూటిఫుల్, సో కలర్ఫుల్. అంటే ఈ కోస్టల్ ఏరియాస్ లా ఉంటాయి కదా ఇల్లులు, సేమ్ అట్లనే ఉన్నాయి. మంచిగా పెంకుటి ఇల్లులు, కలర్ హౌసెస్, అసలు డిఫరెంట్ వైబ్ ఉంది. చిన్న ఇల్లులైనా కొన్ని మస్తు ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి. సో దాట్స్ డెల్టా పాయింట్, అ పీస్ఫుల్ ప్లేస్ ఇన్ ఉడిపి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు కెమ్మను హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఉంది ఒక ప్లేస్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ మనం ఆల్రెడీ హోనావర్లో కూడా చూసాం కదా, సిమిలర్ అట్లాంటిదే. ద బ్యూటీ మైట్ బి డిఫరెంట్. సో వై టేక్ ఎ ఛాన్స్, లెట్స్ విజిట్. చూస్తున్నారు డెల్టా పాయింట్, ఇట్ సైడ్ రివర్, ఇట్ సైడ్ ఓషన్, మధ్యలో ఉంది మనం. అంటే ఇవి ఇట్లాంటివి ఎట్లా అంటే పర్ఫెక్ట్గా చూపించాలంటే డ్రోన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఈ నార్మల్ కెమెరాస్లో సోగా అర్థమవుతుంది అంతే. మీకు ఒక ఇల్లు లొకేషన్ చూపిస్తా చూడండి. దయ్యుగో ఏమనుందా కిల్లర్. ఆ ఇల్లు జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే, అట్లాంటివి చాలా ఉన్నాయి. లైఫ్లో అట్లాంటి ఒక పీస్ఫుల్ ఇల్లు ఉండాలి బై. సో నాకు దారిలో ఇది ఒక రూట్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ మనం పోయే రూట్ ఇది కాదు, వెనక పోవాలి. లుక్ ఎట్ ఇట్ డూడ్, ఇట్ ఫీల్స్ లైక్ యాజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ద ఓషన్. వా, లుక్ ఎట్ ద ఫ్రేమ్. చూసేటోళ్ళకి మీకు ఎట్లుందో కానీ ఇట్లా బిహైండ్ బైక్ హ్యాండిల్ బార్ ఇట్లాంటి వ్యూ ఎంజాయ్ చేస్తుంటుంది, ఫీల్ వేరే ఉంటుంది. లెట్స్ గో బ్యాక్ ఆన్ టు ద రోడ్. సో ఇంతకుముందు మనం ఆ డెల్టా పాయింట్ పోయినాం కదా, ఆ నారో స్ట్రిప్ అది 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ ఆఫ్ నారో స్ట్రిప్. మీకు గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది చూడండి ఏరియల్ వ్యూ. ఉడిపిలా ఎక్కడ చూసినా చేపలు అమ్ముతూనే ఉన్నారు, బాగా తింటారు అనుకుంటే ఇక్కడ. సో మీరు కూడా ఎవరైనా ఫిష్ లవర్స్ ఉంటే ఇక్కడ తిమ్మప్ప అని ఒక హోటల్ ఉంది, ఎస్పెషల్లీ ఫర్ ద ఫిష్ థాలీ స్పెషల్ అంట వాళ్ళది. ఒక రేంజ్లో నడుస్తుంది అది, వెరీ పాపులర్ ప్లేస్. బికాజ్ నేను ఐ క్విట్ కాబట్టి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఇన్ టు దీస్, ఓన్లీ వెజిటేబుల్. పప్పు చారు ఇవే ఉన్నాయి. నేను నిన్న చెప్పినా కదా ఇక్కడ బ్రిడ్జెస్ అయితే బ్రిడ్జెస్ కాదు, దే ఆర్ సంథింగ్ ఎల్స్. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీదకెళ్ళి వ్యూ ఇది. సో ఇక్కడ బ్రిడ్జ్ వస్తే మాత్రం పక్కా స్లోగా అండి అండ్ ఎంజాయ్ ద నేచర్ అరౌండ్ ఇట్. సో ఇదే కెమ్మను హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఓకే, ఆ బ్రిడ్జ్ పైకి ఎంట్రన్స్ లేదు అండ్ ఏంటంటే మెయింటెనెన్స్ అని చెప్పి బ్రిడ్జ్ కాదు కానీ ద లొకేషన్, ద ఏరియా అస్సలు మెంటల్ ఉంది. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ నోన్ ఫర్ కయాకింగ్. ఇక్కడికి వస్తే కయాకింగ్ చేయవచ్చు, చాలామంది చేస్తున్నారు. సో మీరు కయాకింగ్ చేయాలనుకుంటే దీస్ ఆర్ ద ప్రైజెస్. సో కెమ్మను హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కోసం రాకండి, లొకేషన్ కోసం రండి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కయాకింగ్ రావచ్చు. బికాజ్ నేను ఇప్పుడేం ఏమంటారు నైలాన్ వేర్ ఏం వేసుకోలేదు, లైక్ షార్ట్ అట్లాంటిది ఏదైనా వేస్తే నేను కూడా వేస్తుండేనేమో. కానీ ఈ డ్రెస్ మీద కాని పని. సరే ఈ డ్రెస్ రిస్క్ చేసి దిగినా కానీ ఎండ ఇచ్చేస్తుంది ఖర్చులకి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్ వాటర్ ఇన్ దిస్ వెదర్. సవ్వాలే లేదు. కెమ్మను బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు
ఉడిపిలో ఉన్న వుడ్లాండ్స్ రెస్టారెంట్కి మ్యాప్ పెట్టిన. నా డిన్నర్ వేసాక ఇంకా అది పిచ్చ నచ్చేసింది. ఐ జస్ట్ వాంట్ టు ట్రై సమ్ మోర్ డిషెస్ ఓవర్ దేర్. అందుకే ఇక సీదా అటే వెళ్ళిపోతున్నా. లంచ్ చేసినాక ఐ విల్ గివ్ సెకండ్ అటెంప్ట్ టు సెయింట్ మేరీస్ ఐలాండ్ బోట్. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ అవుతుంది, లేదంటే ఇక లైట్ అంత ఏం చేస్తాం. బట్ లుక్ ఎట్ దిస్ మెంటల్ వస్తుంది అసలు. ఏం మన్నుందా ఇంట్లో నుంచి బైక్ రైడ్ చేస్తుంటే. వుడ్లాండ్స్ రెస్టారెంట్ లో మంచి సౌత్ ఇండియన్ మీల్స్ వేసిన సాలిడ్ గా పెట్టేసిండు. చాలా హెవీ అయిపోయింది ఇన్ఫాక్ట్. బట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఈటింగ్ వెజ్, ఈజీ డైజెషన్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు తిన్నా కదా, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. ఉడిపిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంది అసలు మ్యాక్సిమం జనాలు వచ్చేది కూడా ఈ టెంపుల్ కోసమే. ఆ టెంపుల్ తర్వాతనే టూరిస్ట్ ప్లేసెస్కి పోతారు తప్ప ఫస్ట్ అయితే టెంపుల్కే పోతారు. ఇప్పుడు టెంపుల్ పోయి దర్శనం చేసుకొని వస్తారు. జై శ్రీకృష్ణ. దర్శనం అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అంతే. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం. లోపల పోయేదాకా తెలియదు దాని బ్యూటీ ఏందనేది. ఆల్ ఆఫ్ అ సడన్ యూ ఎంటర్ అండ్ ద వుడెన్ స్ట్రక్చర్ ఈజ్ జస్ట్ అమేజింగ్. ఇట్ వాస్ పీస్ఫుల్. ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం తర్వాత సెయింట్ మేరీ ఐలాండ్ బోటింగ్కి సెకండ్ అటెంప్ట్ ఇస్తా. ఒకవేళ ఇప్పుడు కూడా కాదంటే ఇక లైట్ తీసుకుంటా. సో ఇక్కడ నుంచి ఆ బోటింగ్ పాయింట్ వచ్చి somewhere around 9 kilometers. ఏంటంటే పెద్ద బోట్ నుంచి చిన్న బోట్లకు షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే పెద్ద బోట్ ఆడికి పోదన్నమాట. చాలా చిన్న ఐలాండ్ ఇది. అండ్ అఫ్ కోర్స్ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఐలాండ్ అయితే చిన్నగా మంచిగా ఉంది కానీ వాకింగ్ కూడా బాగుంది. కాకపోతే ఎండ భయ్యా ఈజీగా కొడుతుంది. సో ఈ ఐలాండ్ మెయిన్ అట్రాక్షన్ అది. ఇక్కడ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా, అది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. క్లియర్ వాటర్ పోయాడు. అది చూసిన ఓషన్ కలర్ కూడా చూడండి ఇక్కడ, ఆల్మోస్ట్ బ్లూ లైక్ టర్కోయిస్ కలర్ వచ్చింది చూడండి ఇక్కడ. ఐ డోంట్ నో కెమెరా ఇస్ డూయింగ్ ద జస్టిస్ ఆర్ నాట్. అండ్ ఈ సీ షెల్స్ చూడండి సన్లైట్కి ఎట్లా గ్లిటర్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఆ కలర్. శాండ్ almost whitish, then turquoise, then blue. Wow. Take a look at the beach color, dude. Simply amazing. Must visit, definitely. A color asal enta beautiful undi. And look at the place. 360 degree la. Actually nenu camera lo lepothe inka beautiful untadi. చెప్పిన ఈ బీచ్లో డిఫరెంట్ రాక్ ఫార్మేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ ఏదో లావా వచ్చి రాక్ని ఇట్లా డిస్టర్బ్ చేసినట్టు. వస్తున్నారు కదా, ఎప్పుడో డెకేడ్స్ బిఫోర్ లావా వచ్చి ఉంటుంది మేబీ. సీరియస్లీ ఎండకి మాడిపోయినా కానీ ఈ ఐలాండ్లో ఒక్కొక్క
ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క బ్యూటీ ఉంది, డిఫరెంట్, ఒకదానికి సంబంధం లేదు అసలు. ఇంకో వ్యూ అది చూస్తున్నారు కదా, ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క వ్యూ ఉంది, సేమ్ ఐలాండ్ బట్ డిఫరెంట్ వ్యూస్. ఇది ఇంకోటి. నా ఫేస్ పైన చెమటలు చూస్తున్నారు కదా, హ్యూమిడిటీకి అట్లా వస్తుంది. బట్ దిస్ ప్లేస్ ఈజ్ ప్యారడైజ్ టు, సీరియస్లీ దిస్ ప్లేస్ ఈజ్ ప్యారడైజ్. ఓ గాడ్, అస్సలు నెవర్ ఎండింగ్ తెలుసా. నాకు తెలిసి ఫస్ట్ బోట్లో వచ్చేసి లాస్ట్ బోట్ దాకా ఇక్కడనే టైం స్పెండ్ చేయవచ్చు. అండ్ మా బోటోడు మాకు జస్ట్ 1 hour టైం ఇచ్చిండు, ఎందుకంటే నాది లాస్ట్ బోట్ అనుకుంటా నాకు తెలిసి. సో అందుకే ఇక జల్దీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ ఈ కెమెరాలో కూడా బ్యాటరీ దగ్గర పడ్డది, ఎనీ టైంలో ఆఫ్ అయిపోవచ్చు. ఉడిపి వస్తే పక్కా మీ ఐటినరీలో యాడ్ చేయండి సెయింట్ మేరీస్ ఐలాండ్. చలో నౌ లెట్స్ లాగ్ అవుట్ ఆఫ్ దిస్ ఐలాండ్, టైం అయింది. బెస్ట్ సన్సెట్ వ్యూ వచ్చి మనకి మాల్పే సీ వాక్ లేదా మాల్పే సీ వాక్ పార్కింగ్ ఏరియా నుంచి కూడా ఇట్లా మంచి ఇక్కడ కూర్చొని సన్సెట్ చూడవచ్చు. సో దీస్ ఆర్ 2 places ఫర్ సన్సెట్ ఇన్ ఉడిపి. సో హ్యాడ్ డిన్నర్ ఎట్ ద సేమ్ ప్లేస్, వుడ్లాండ్స్. నేను అసలు ఇక్కడ తప్ప ఇంకేడ ట్రై కూడా చేస్తలేను, అంతగానో నచ్చింది నాకు. అండ్ బీట్రూట్ కట్లెట్ ఇక్కడ పాపులర్, అది తిన్నా. మసాలా దోశ, గీ మసాలా దోశ, రవ్వ దోశ. అంటే అన్నీ లైట్గానే ఉండే, క్వాంటిటీ పోర్షన్ కొంచెం తక్కువనే కాబట్టి అన్నీ తిన్నా. నేనైతే పక్కా రికమెండ్ చేస్తా. ఉడిపిలో మీరు ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయవచ్చు, ఇఫ్ యూ ఆర్ అ వెజిటేరియన్. బై ద వే నేను నాన్ వెజ్ టు వెజిటేరియన్ టర్న్ అయినా కాబట్టి నాకు ఇట్లాంటివి నచ్చుతాయి. హోమ్ స్టే అని వచ్చేసిన. అండ్ ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ చేయాలి రేపు పొద్దునకి, బికాస్ టుమారో మార్నింగ్ వీఆర్ లీవింగ్ ఉడిపి. చలో దెన్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. Catch you guys in the next one. Bye bye.